ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిస్వార్థ నాయకుడని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్వయంగా ఆయనే పర్యటించి దోపిడీని భూ భాగోతాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం అభినందనీయమన్నారు. 295-296 సర్వే నంబర్లలో ఏ విధంగా భూమి పెరిగిందో ప్రజలకు తెలియజేయాలని సూచించారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని, జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది జనసేన పార్టీ ఒకటే మీ మీద అనలే, మొత్తం రాష్ట్ర ప్రజలందరి నుంచి భూభాగోతం. మీరు చేసినటువంటి అటవీ భూముల కబ్జా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒక అటవీ శాఖ మంత్రి ఆయన బాధ్యతను ఆయన నిర్వర్తించారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్వయాన వెళ్ళి ఆయన సొంత ఫోన్లో ఆయన షూట్ చేసి నీ భూభాగవతం అంతా కూడా పెద్దిరెడ్డి భాగవతాన్ని అంతా కూడా ప్రజలకు వివరించారు. అయినా అది జీర్ణించుకోలేని మీరు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద అమానాలు వేలుకుంటున్నారు. ఇది తప్పు. ఎందుకంటే మీరు పెద్దిరెడ్డి గారు అయితేనేమి, మిథున్ రెడ్డి అయితేనేమి, ఆయన తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి అయితేనేమి, మీరు నిజంగా తప్పు చేయలేదు కదా. తప్పు చేయకుండా మీరు ఒక పని చేయండి. మిథున్ రెడ్డి ఎంపీ, పెద్దిరెడ్డి గారు ఎమ్మెల్యే, మీ తమ్ముడు ఎమ్మెల్యే, మిథున్ రెడ్డి పార్లమెంట్లో సభ్యుడు కాబట్టి పోయి సిబిఐ దర్యాప్తు అడగండి. మా మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి, సిబిఐ ఎంక్వైరీ చేయండి, మమ్మల్ని నిర్దోషగా మేము బయటపడతాం అని మీరు నిజంగా నిర్దోషంగా సిబిఐ ఎంక్వైరీ కోరండి. మీరు ఎంపీ,